నమస్తే అండి, అందరికీ శుభాభినందనలు. ఈరోజు మనం కలవబోతున్నాము రిటైర్డ్ తహసీల్దార్ గారిని. వారు భద్రాచలంలో వాళ్ళ సర్వీస్ని 2015 నుంచి 16లో ముగించడం జరిగింది. వారి యొక్క అనుభవాలను, అలాగే వారి వృత్తిరీత్యా, అలాగే వారి యొక్క కుటుంబ రీత్యా ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, వారి అనుభవంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి సార్. శేషకుమార్ గారు కదా మీరు? భద్రాచలంలో అలాగే చుట్టుపక్కల గ్రామాలలో ఆర్ఐగా, అలాగే విఆర్ఓగా, అలాగే అంటే ముందు విఆర్ఓగా, తర్వాత ఆర్ఐగా, తర్వాత మీరు డిప్యూటీ తహసీల్దార్గా చేయడం జరిగింది. సో సార్, మీ యొక్క ఈ జర్నీ గురించి, అలానే ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో, ప్రస్తుతం ఉన్న ఈ తహసీల్దార్ వ్యవస్థలో విఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు లేదు, అది తీసేసినారు. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అలాగే మీరు ఒకప్పుడు జరిగినటువంటి ఆ 30 yearsలో మీరు అంటే మీ యొక్క పరిధిలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి విఆర్ఓ అంటే ఆర్ఐ కానీ, లేకపోతే ఈ తహసీల్దార్ వ్యవస్థకు వచ్చే వారి యొక్క అనుభవాలని, ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉంటాయి? ప్రభుత్వాలు మారినప్పుడు అప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 ప్రభుత్వాల కింద పనిచేసినట్టున్నారు కదా. సో ఆ ప్రభుత్వాలు మారినప్పుడు మీ యొక్క అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయటమే అదృష్టంగా భావించాను. మాది భద్రాచలం దగ్గర చర్ల అనే పల్లెటూరు. ఆ రోజుల్లో గోదావరి వరదలు అవి వస్తే భద్రాచలం రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. నేను 10th వరకు చర్లలో చదివాను. తర్వాత ఇంటర్ భద్రాచలంలో చదివాను. అప్పుడు డిగ్రీ కాలేజీ లేదు. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సత్తుపల్లిలో డిగ్రీ కాలేజీ ఫ్రీ భోజనం పెట్టడం వల్ల ఒక్కొక్క సెక్షన్కి 60 మంది లెక్కన మేము భద్రాచలం నుంచి, చర్ల నుంచి భద్రాచలం సత్తుపల్లిలో డిగ్రీ చదివాం. అయితే డిగ్రీ చదివేటప్పుడు నేను ఎన్ఎస్ఎస్ స్టూడెంట్గా పనిచేశాను. పనిచేసినప్పుడు 77లో దివిసీమ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా వెళ్ళినప్పుడు మణుగూరు ఏరియా నుంచి, సింగరేణి మణుగూరు కొత్తగూడెం నుంచి సింగరేణి ఎంప్లాయీస్ బొగ్గు, డీజిలు అవి పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆ ఉప్పెల్లో కొన్ని వేల మంది చనిపోయారు. వాళ్ళని ఒకేసారి అందరినీ ఒక చోట కుప్పలాగా పోసి తగలబెట్టారనమాట బొగ్గుతో. అలా అప్పుడు ఆ హృదయ విదారకమైన దృశ్యాలను చూసాం. మేము యూత్లో ఉన్నాం కాబట్టి, డిగ్రీ 2nd year చదువుతాం. అరే మనం కూడా ఇట్లా సేవ చేయాలని అంటే ఏ డిపార్ట్మెంట్కి పోవాలని అనుకున్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కినే పోవాలని అనుకున్నాం. ఎందుకంటే రెవెన్యూలో కలెక్టర్ అమలు చేస్తాడు. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని ఉత్తర్వులని అమలు చేసేవాళ్ళు జిల్లాలో కలెక్టర్ గారు. దాన్ని కింద సిబ్బంది అంటే ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఇట్లా రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఇట్లా వీళ్ళంతా విఆర్ఓలు ఇట్లా ఉండేటోళ్ళు కాబట్టి వాళ్ళు అమలు చేసేటోళ్ళు. ఆ రోజుల్లో అది చూశాక నేను కూడా రెవెన్యూలో చేస్తే బాగుంటుందని అనుకున్నా. నా ఏపీపీఎస్సి ద్వారా 84లో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నన్ను ఫస్ట్ కోనవరంలో విలేజ్ అసిస్టెంట్గా వేసినప్పుడు శ్రీరామగిరిలో రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటే ప్రజలు యువతల నుంచి అవతలకు వస్తూ పడవ మునిగి 16 మంది చనిపోయారు. ఆ ఫస్ట్ ఉద్యోగంలో వచ్చిన కొత్తలోనే నాకు అటువంటి అనుభవం కలిగింది. ఆ 16 మందికి అప్పుడు వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, కాజా గారు కలెక్టర్గా ఉన్నారు. మేమంతా 3 రోజులు తిండి అన్నీ మానేసి వాళ్ళని ఆ శవాలని వాళ్ళకి బంధుమిత్రులకు అంది పోస్ట్ మార్టం చేసేదాకా ఉండి అట్లా చిన్న వయసులోనే నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలోనే అట్లా జరిగింది. దగ్గర 24-25 సంవత్సరాల వయసులో. అయితే నేను ఎక్కడ పోయినా నా ఫ్యామిలీని నా పనిచేసే చోటనే పెట్టుకొని ఉండేటోడిని. ఎందువల్లంటే ఫ్యామిలీ మన దగ్గర ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎప్పుడైనా పోగలుగుతాం అనే ధీమా ఉండేది. ఆ రోజుల్లో అంతా గోదావరి ఏరియాలో పనిచేయటం అంటే సైకిల్ మీద వెళ్ళటమే. అలాగ జరిగినప్పుడు ఏమైందంటే 86 వరదలు వచ్చాయి, గోదావరికి అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల ఏరియాలో ఏంటంటే బియ్యము
పప్పు అవన్నీ ఒక చోట గోడౌన్లో పెట్టేసి 3 నెలలకు సరిపోను చౌక దుకాణాల్లో స్టాక్ పెడతారనమాట. అట్లా వచ్చినప్పుడు అనుకోకుండా వరదలు వచ్చినప్పుడు మా గోడౌను ఎంఎల్ఎస్ పాయింట్ మన అక్కడ విఆర్పురంలో ఉన్నటువంటి గోడౌను మునిగిపోతుంది. మునిగిపోతా ఉంటే మేము రక్షించే పరిస్థితి లేదు, చూస్తూనే గోదావరి పోయింది. అయితే అక్కడ ఉన్న స్థానికులతోని పడవల ద్వారా కొంత బియ్యం అటువంటి సేవ్ చేసి, మరి వాళ్ళకి అన్ని కట్టుబట్టలతో మునిగిపోయారు కాబట్టి, అంతా నష్టపోయారు కాబట్టి బియ్యం అధికారులు పర్మిషన్ తీసుకొని బియ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం జరిగింది. అట్లా ఆదుకున్నప్పుడు ఏమైందంటే నేను నా కుటుంబం నా ఇల్లు కూడా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు నేను పడవల ద్వారా ప్రజలని దాటిస్తూ ఉంటే మా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఒక రేకపల్లి అనే ఒక అడవి విలేజ్ దగ్గర అడవి ఉంటే అడవిలో ఒక మంచానికి దుప్పట్లు వేసుకొని ఉన్నారన్నమాట మా పిల్లలు నా మిస్సెస్ ఉంటే అది భయంకరమైన వర్షం కూడా కురిసింది. నేను ఈ ఫ్లడ్ డ్యూటీలో ఉండటం వల్ల పిల్లల్ని చూసుకోలేకపోయా. ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయి సార్, అప్పుడు మరి మీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఏది అంటే వాళ్ళ పరిస్థితి మీరు డ్యూటీలో వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలియదు. నేను వదిలేసా, భగవంతుడి మీద భారం వేసి వదిలేసా. అయితే ఊరు పక్క అంటే పల్లెటూర్లలో చాలా ప్రేమగా ఉంటారు, ఆప్యాయతలు ఉంటాయి. వాళ్ళు మన విఆర్ఓ గారు అమ్మాయి భార్య అని బండి మీద తీసుకుపోయి అక్కడ మంచానికి ఒక ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉన్నారు. ఆ వర్షానికి మా చిన్నపిల్ల రెండో అమ్మాయికి నిమోనియా లాగా వచ్చేసి ఊపిరిగా చనిపోద్ది అనుకున్నాం. 3వ రోజు వెళ్ళా నేను ఇంటికి శిబిరానికి. వెళ్ళాక మా పిల్ల పరిస్థితి అట్లుంది. హాస్పిటల్ చూస్తే రేకపల్లి హాస్పిటల్ మునిగిపోయింది. ఆ డాక్టర్ గారు దేవుడిలాగా ఏం చేసేటంటే సెలూన్ పైపుని నోట్లో పెట్టి అది తీసేసి లోపల ఉన్న కఫాన్ని తీసేసి, అయితే ఒకటి ఏంటంటే ఆ ఊర్లో నేను అట్లా పనిచేయటం వల్ల ఊరు మొత్తం ఒక చోట నిద్ర మానేసి అక్కడే ఉన్నారు హాస్పిటల్ ముందు ప్రజలంతా. మా పాప గురించి అంటే జనరల్గా ఇట్లా మరి మన గురించి కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళ పాప కూడా బతకాలని ఇది తలుచుకుంటే బాధాకరంగా ఉంది. అట్లా జరిగింది. తర్వాత ఆ సిచ్యువేషన్లో మా పాప బతికింది. బతుకుతూ అప్పుడు ఏమైందంటే హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లాలు వేయటం వల్ల కొంతమందికి నడుములు కూడా ఇరిగాయి. అట్లా వాళ్ళు పట్టుకోవటానికి పోయినప్పుడు నడుములు ఇరిగితే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చారు, ప్రభుత్వం ఆదుకుంది. తర్వాత ఇళ్ళు కూడా పెంకుటిళ్ళు కట్టించాం. అప్పుడు ఆ స్కీమ్ ఉండేది పెంకుటిళ్ళతోని. నేను పనిచేసిన ఏరియాలో కొండరెడ్లు కూడా ఉండేటోళ్ళు. ఆ కొండరెడ్లు ఉండటం వల్ల ఈ గోదావరిలో ఆ గుట్టల మీద ఇల్లు కట్టించాం. తర్వాత ఆ వరద బీభత్సం చూడటానికి మాకు అప్పుడు వెంకటరావు గారు పరిశ్రమల మంత్రి క్యాబినెట్లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి. అయితే రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చారు ప్రధానమంత్రిని. తీసుకొచ్చినప్పుడు ఇప్పుడంటే ఉండేది అన్నవరం అనే విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ విలేజ్లో ఎవరి ఇంట్లో ఏముందో మనం చెప్పాలంటే మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం రేకపల్లిలోనే ఉంది. ఉండి టైపిస్టులు అప్పుడు టైపు కొట్టి చేసి కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇచ్చేటోళ్ళం, ఇవ్వాలన్నమాట ప్రధానమంత్రి గారికి. అట్లా అదొక అనుభవం అన్నమాట. ప్రధానమంత్రి గారికి కూడా సేవ చేసినంత అనుభవం ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా సేవ చేసాము. ఎన్టీ రామారావు గారికి చేసాము, రాజశేఖర రెడ్డి గారికి చేసాము. తర్వాత మన బాబు గారి హయాంలో కూడా మీరు పనిచేసినట్టున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పనిచేసాం. అప్పుడు ఏంటంటే గ్రామ సభలు జరిగాయి ప్రతి 3 నెలలకు ఒకసారి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది పోలీసు రెవెన్యూ అనేది 24 గంటలు ఎమర్జెన్సీలో ఉండాలి. ఎప్పుడు
అగ్ని ప్రమాదం జరిగినా పోయి పంచనామా చేసి ఆ బాధితుడిని ఆదుకోవాలి, వరదలు వచ్చినా ఆదుకోవాలి, ఎలక్షన్లో ముందు ఉండాలి. నేను ఎలక్షన్లో పనిచేసేటప్పుడు పినపాక ఏరియాలో పనిచేసినప్పుడు అక్కడ నక్సలైట్ ప్రాబ్లం బాగా ఉండేది. వెహికల్స్ మీద కాకుండా నడిచి తీసుకెళ్ళి పోలింగ్ సిబ్బందిని ఎలక్షన్ పెట్టి 1 గంట ముందే ఆ ఏజెన్సీ ఏరియాలో ముందు క్లోజ్ చేసుకొని తీసుకొస్తారు అన్నమాట. అట్లా నడిపించుకొని తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంటుంది. అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రజలకు సేవ చేస్తున్నాం అనే తృప్తి, అలాగనే మనం అన్ని రకాలు పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్, చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్, తర్వాత భూములు, వ్యవసాయ భూములు, తర్వాత చెరువుల యొక్క అజమాయిషి, ఇవన్నీ ఉండే అన్నమాట ఆ రోజుల్లో. అట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వం యొక్క వాళ్ళ సలహాలు, వాళ్ళు చేసినటువంటి జీవోలు, వాటిని మా పై అధికారుల కలెక్టర్ గారి ద్వారా మేము కింద సిబ్బంది అమలు చేయాల్సి వస్తుంది. అలాగనే మాకు సివిల్ సప్లై అంటే పౌర సరఫరాలు, బియ్యం, అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానే పంపిణీ అవుతాయి. రేషన్ కార్డులు, ఎంక్వైరీ, ఏదన్నా కొత్త స్కీమ్ వచ్చినప్పుడు ఎంక్వైరీలు చేయటం అంటే కత్తి మీద సాములాగానే జరుగుతూ ఉంటుంది. అధికారుల ఒత్తిడి, ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. అలాగనే అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చెడ్డ అభిప్రాయం ఉంది, కానీ అందరూ చెయ్యరు. చాలా మంది సేవా దృక్పథంలో చేస్తారు. అందువల్ల ఇప్పటికీ కూడా మనుగడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గుండెకాయ లాంటిది అనేది నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు అడగబోతున్నాను, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొత్త పథకాలను 6 గ్యారంటీలను తీసుకొచ్చారు. సో ఈ గ్యారంటీలను అమలు చేసే విషయంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది కదా? పోషిస్తుందండి. ఎందుకంటే నేను రిటైర్డ్ అయి కూడా 6 సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా కానీ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది అనమాట. ఎందుకంటే తహసీల్దారే రెస్పాన్స్ ఉంటుంది. అది ఎవరైనా వచ్చి తహసీల్దార్ని అంటే ఎంఆర్ఓ వస్తుంది కాబట్టి ఎంఆర్ఓనే అడుగుతారు. ఇప్పుడు సాది ముబారక్ కానీ ఏటి కానీ ఎటువంటి స్కీములు కానీ అమలు చేయాలన్నా కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే ముఖ్యం. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటల ప్రకారం మీరు సీనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ మన కేసీఆర్ గారు, ఈ 4 ముఖ్యమంత్రుల పనిచేయడం జరిగిందండి. సో ఈ 4 ముఖ్యమంత్రుల్లో ఎవరు కాస్త మీరు ప్రశాంతంగా ఉన్నారనిపించింది, లేదా ప్రజలు లేదా ఇక్కడ గవర్నమెంట్ ఏది మంచిగా ఉంది అనిపించింది మీకు మీ హయాంలో? అంటే మీరు ఇది ఒత్తిడిగా కాదు, మామూలుగా అడుగుతున్నాను. డిపార్ట్మెంట్ రెవెన్యూలో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదండి. ఎప్పుడు ఉరుకులు పరుగులు జీవితమే ఉంటుంది. ఓ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి మా పిల్లలను మా ఆవిడ సినిమాకి వెళ్దాం అన్నది. సినిమాకి వెళ్దాం అనుకునే లోపల ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవి లేవు. ఏదైనా చేత్తో అది పోస్టల్ ద్వారా రావాల్సిందే, కవర్ల ద్వారా రావాల్సిందే. ఆ సినిమాలు కూడా మేము కోనవరం పోయి పడవలో దాటి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి చూడాలంటే. లేకపోతే మామూలుగా టూరింగ్, చింతూరులో అయితే టూరింగ్ టాకీస్ ఉంది. ఈ లోపల ఏదో అర్జెంటు ఏదో ప్రమాదం జరిగేటానికి పోలేకపోయాం. ఇంట్లో కూడా పిల్లలు వాళ్ళు ఎప్పుడు పనేనా అన్నా కూడా నేను ఇట్లా ప్రజల గురించి సేవ చేసేననే తృప్తి ఉంటుంది. కానీ ఎంత చేసినా కూడా డిపార్ట్మెంటల్గా కూడా మనం కొన్ని మంచి చెడులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందండి. నేను వింటూ ఉంటాను, అది థ్యాంక్లెస్ జాబ్లో ఇది కూడా ఒక జాబ్ అలాంటిది. ఎంత సేవ చేసినా కానీ అపనిందలు తొందరగా పాకుతాయి. కానీ ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక మీ పాప 1986 గోదావరి వరదల్లో అంత ప్రమాదానికి గురైనప్పుడు కూడా మీరు సేవ చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కానీ ఆ కండిషన్ మీకు తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మీలాంటి గవర్నమెంట్ రెవెన్యూ తరపున ఎంప్లాయీలు ఉన్నారు. వారందరికి కూడా మా తరపు నుంచి నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. సో అప్పుడు మీ పాప సేవ అయ్యి ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? మా పాప ఇప్పుడు ఆమె బీటెక్ చేసింది. వాళ్ళ ఆయన కూడా అమెరికాలో ఒక 7 సంవత్సరాలు చేసి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. చాలా పర్వాలేదండి.
వెల్ సెటిల్డ్. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య 90s అని చెప్పేసి ఒకటి వెబ్ సిరీస్ వస్తుంది. దాంట్లో ఒక ఉపాధ్యాయుడి గారి కుటుంబము, ఒక మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎలా జరుగుతున్నాయి అనే దానికి ఒక అద్దం పట్టేలాగా మీ గవర్నమెంట్ తరపు నుంచి మీరు సేవలు అందించిన దాన్ని బట్టి కూడా అది కూడా నాకు అనిపిస్తుంది కొంచెము. మీ రియల్ లైఫ్ని అలాగే మీ వృత్తిరీత్యా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి. లాస్ట్గా ఒక్క క్వశ్చన్. సో ఇప్పుడు వచ్చే యువతకి ఎంఆర్ఓ కావాలనే టార్గెట్కి వెళ్లే ముందు విఆర్ఓ వ్యవస్థను తీసేశారు కదా, ఇది మంచిదా లేకపోతే ఎక్కడన్నా దెబ్బ పడుతుందా? ఏదైనా సరే సివిల్ సర్వీస్ చేయాలనుకుంటే మనం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ని చూసాం, వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా సేవ చేయాలనుకున్నప్పుడు సివిల్ సర్వీసు ఎంఆర్ఓనే నలుగురికి ఉపయోగపడే పనులు చేయగలుగుతారు. నా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒకసారి ఇంటికి వస్తూ ఉంటే ఒక కుర్రోడు నాకు రేపు ఇంటర్వ్యూ ఉందండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మీరు ఎట్లయినా చేసి ఇప్పించాలంటే రాసి ఎంఆర్ఓ గారికి చెప్పి చేయించితే ఆ కుర్రోడికి ఉద్యోగం వచ్చినాక నన్ను ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చి దండం పెట్టి, సార్ మీ వల్ల ఉద్యోగం వచ్చిందండి అన్న వాళ్ళు ఉన్నారు. అలాగనే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే మేము రికమెండ్ చేసి ప్రాణాలు నిలిపిన సందర్భాల్లో వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు తెలిపిన ఉన్నది. ఇటువంటి సర్వీస్ చేయాలంటే రెవెన్యూ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ కానీ ఇట్లా రెవెన్యూలో గ్రూప్ 1 ఆఫీసర్ ఆర్డీఓ కానీ, తర్వాత ఎంఆర్ఓ కానీ గ్రూప్ 2లో ఇటువంటి వాటికి సాధ్యమైంది. కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థను తీసేయడం వల్ల దీనికి ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా లేదా డైరెక్ట్గా? అది నేను రిటైర్డ్ అయినాక జరిగింది కాబట్టి నేను చెప్పలేను. చాలా తెలుగుగా దాటేసినట్టు అనిపించింది. సరే, మీ ఉద్దేశం ప్రకారం కరెక్ట్గా ఉంది. సో పబ్లిక్కి ఇలా మనము స్వతహాగా ఇంట్రెస్ట్గా సేవ చేయాలనిపిస్తే రెవెన్యూకి వెళ్ళాలి, లేదా పోలీసు శాఖని ఎంతమంది సంప్రదిస్తూనే ఉంటారు, దాంట్లో ఎక్కువ పోటీ పడుతూ ఉంటారు. అలాగనే రెవెన్యూ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజలారా. సో మీ పిల్లల్ని రెవెన్యూ వైపు కూడా వెళ్ళేటట్టు మార్గదర్శకాలను నిర్దేశించండి. అలాగే సివిల్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. సో ప్రజలకి సేవ చేయాలి, సంఘం మీద ఒక గౌరవము, దేశం మీద ఒక భక్తి ఉన్న వాళ్ళ ఎవరైనా సరే ఇవన్నీ సేవలు కూడా మనకి ఎప్పుడూ సాధారణంగా స్వాగతం పలుకుతూనే ఉంటాయి. ఇక ఆర్మీ గురించి చెప్పనవసరం లేదు, అది పీక్స్ అన్నట్టుంటుంది. థ్యాంక్ యూ శేష్ కుమార్ గారు. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను, అలాగే మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు మా ఛానల్కి మరోసారి ధన్యవాదాలు. నమస్తే అండి.